గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీ అలసందకాయ టమాటా వండుతున్నాను. ముందుగా అలసందకాయ పీసెస్ ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, మిర్చి వేయాలి. శనగపప్పు, మినప్పప్పు వేయాలి. రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. పప్పులు ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి వేయాలి. కరివేపాకు, ఎల్లిపాయలు వేయాలి. 2-3 వేసి ఒకసారి కలపాలి. ఆనియన్, మిర్చి ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేయాలి. టీ స్పూను అల్లం పేస్ట్ వేసాను. వెజ్ కర్రీస్లో అల్లం పేస్ట్ బాగా వేయకూడదు. మేమైతే టీ స్పూనే వేస్తాము అన్ని కర్రీస్లోకి. పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ముందుగా మనము ఉడకబెట్టుకున్నాం కదా అలసందకాయ పీసెస్ వేసుకోవాలి. కొందరు డైరెక్ట్ వేస్తారు. అలసందకాయ కర్రీ డైరెక్ట్ వండుతారు. నేనైతే ఉడకబెట్టి వండుతాను. రెండు టమాటాలు తీసుకోవాలి. రెండు టమాటాలు తీసుకున్నాను నేను. మీ ఇష్టము, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అలసందకాయ ఉడకబెట్టాం కాబట్టి 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. టమాటా ఫ్రై కావాలి అంతే. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్కి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి. కారం 1 స్పూన్ వేసాను. ఆల్రెడీ మిర్చి 2-3 వేసాను కాబట్టి కారము 1 స్పూన్ వేసాను. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి,
మొత్తం కలపాలి. స్పైసెస్ మొత్తం అలసందకాయ అవన్నీ పీసెస్కి పట్టేటట్టు కలపాలి. కలిపి 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. అలసందకాయ టమాటా కర్రీ రెడీ అయింది. బౌల్ పెట్టి పైన కొన్ని ప్లేట్లో వాటర్ పోసి పెట్టాలి. ఆవిరికి త్వరగా ఉడుకుతుంది. నేను అట్లా వాటర్ బాగా పోయద్దు. నేనైతే కొన్ని అట్లా 10 drops అలా వేసాను. మూత పెట్టి ప్లేటులో వాటర్ పోసి పైన పెడితే త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కర్రీ ఉడికింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మన కర్రీ ఎలా ఉందో కర్రీ చూస్తూనే తెలుస్తుంది ఫ్రెండ్స్, బాగుందో బాగాలేదో. చూడండి ఫ్రెండ్స్, అలసందకాయ టమాటా కర్రీ రెడీ అయింది.